శ్లోకం దగ్గర ఎంత నేర్చుకున్నాం? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. అంటే ఇక్కడ మనకి యుక్త స్వప్న. మనం చూడండి, మీరు గమనించండి, మన పిల్లలు కానీ మనం కానీ సరి అయిన టైంకి పడుకోవట్లేదు, సరి అయిన టైంకి లేవట్లేదు. సరి అయిన టైంకి పడుకోవడం ఎప్పుడు అందరికీ తెలుసు, ఎప్పుడు లేవాలో అందరికీ తెలుసు. ఇప్పుడు మనకంటే ఎక్కువ యూత్ అంత అడ్డగోళంగా జీవిస్తున్నారు. ఎందుకంటే భగవద్గీతలో ఒకటి ఉంది, వాళ్ళు రివర్స్లో ఉన్నారు. ఎప్పుడు పడుకోవాలో పడుకోవట్లేదు, ఎప్పుడు లేవాలో లేవట్లేదు. అందుకే యుక్త స్వప్నావ బోధస్య. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు లేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పిండు మనకి. ఎప్పుడు లేవాలి, లేస్తే మన బ్రెయిన్, మన శరీరము, మనలో ఉన్న ప్రతి హార్మోన్స్ అనేది ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలంటే మనం ఎప్పుడు లేవాలి అన్నది కూడా ఇందులో వివరించిండు పత్రి సార్. పత్రి సారు ఎందుకు ఇంతగా వివరించిండు అంటే, ప్రతి స్త్రీ మేల్కొంటే ఇల్లు మేల్కొంటారని. అర్థమవుతుందా? ఇంట్లో ఉన్న స్త్రీ మేల్కోవాలి. తనలో ఉన్న శక్తి చాలా విలువైంది. అంటే మన శక్తి మనకు తెలియలేదు, ఎవరు వివరించలేదు. మన శక్తిని తను గమనించింది. అందుకే ప్రతి ఒక్కరికి సారు ప్రతి స్త్రీ నుంచి శక్తిని తీసుకున్నాడట. అంత కార్యం చేయడానికి పత్రి సారు ప్రతి కార్యం చేయడానికి ప్రతి స్త్రీ దగ్గర నుంచి తన శక్తిని తీసుకొని, ప్రతి మాస్టర్ దగ్గర శక్తిని తీసుకొని తనకి ఇస్తూ ఆ కార్యాలను చేసేవాడు. అంటే ఒక్కొక్క స్త్రీ దగ్గర ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని మేల్కొల్పాలంటే మనకి జ్ఞానం కావాలి. మన లోపలికి మనం వెళ్ళడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవడం, బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలంటే స్వాధ్యాయం ద్వారా మాత్రమే వికసిస్తుంది. కాబట్టి అందుకనే మనం చదువుతున్న కొద్దీ, వింటున్న కొద్దీ బుద్ధి వికసిస్తే ఆత్మకి దగ్గర అవుతుంది, మనసు వికసిస్తే వేస్ట్ అవుతుంది. అందుకని మనకు బుద్ధి వికసించాలి, అప్పుడు ఆత్మ వైపు వెళ్తాం. బుద్ధి వికసించలేనుకో ఎప్పుడు మనసు దగ్గర ఉండి అమ్మ ఆ మనసు ఎంత చంచలంగా తీసుకెళ్తే మనం అంత చంచలంగా పోయి అప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం ఆపేస్తాం, మనల్ని మనం ఇష్టపడడం ఆపేసి ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ మీద ధ్యాస ఉంటుంది. మనసు స్థితిలో ఉన్నప్పుడు అర్థమవుతుందా? మనసు స్థితిలో ఉన్నప్పుడు ధ్యాస అంతా వేరేళ్ళ మీద ఉంటుంది. మనల్ని ఇష్టపడం, మనల్ని ప్రేమించుకోం, మనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోము. ఎప్పుడైతే మనసు స్థితిని దాటి బుద్ధిలోకి వస్తామో ఆ బుద్ధి చెప్తుంది నీకు అది, ఎందుకంటే ఆత్మవైపు నడిపిస్తుంది కాబట్టి. అప్పుడు నువ్వెంతో గొప్పదాన్ని, నీలో ఎంతో ఉంది, దాన్ని బయటకు తీయడమే ఈ అసలు సిసలైన మార్గం అన్నట్టు. అందుకనే యుక్తాహార విహారస్య ఒక్క శ్లోకంలో మనకు ఫుడ్ గురించి, మన చేష్టల గురించి, మన ప్రవర్తన గురించి, తర్వాత మన నిద్ర గురించి, తర్వాత ఇవన్నీ సక్రమంగా ఉంటే, ఇవన్నీ మీరు ఎవరైతే సక్రమంగా చేస్తారో మీకు యోగం అబ్బుతుంది. అంటే ధ్యానం వస్తుంది, ధ్యానం అబ్బుతుంది. మీరు ధ్యానం చేస్తే లాభం లేదు. ఇవన్నీ పాటించకపోతే, నిద్ర, ఆహారం, చేష్టలు ఇవన్నీ పాటించకపోతే యోగము అవ్వాలి. ఇవన్నీ పాటిస్తే యోగో భవతి దుఃఖ, అప్పుడు యోగం అవ్వుతుంది, దుఃఖం పోతుంది. దుఃఖం పోవాలంటే ఇవన్నీ పాటిస్తూ సాధన చేస్తే చక్కగా, అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది. దుఃఖం వైపు వెళ్తావా, సంతోషం వైపు, ఆనందం వైపు వెళ్తావా, సంతోషం ఆనందం వైపు వెళ్తావా అన్నది మన చేతుల్లో ఉంటుంది. అందుకనే ఆహారము, విహారము, చేష్టలు, స్వప్నం, యోగో భవతి దుఃఖ. ఒక్క శ్లోకంలో ఎంతో. అందుకే పత్రి సార్ 100 సార్లు చెప్తుంది స్టేజ్ మీద. భగవద్గీతలో 700 శ్లోకాలు కావచ్చు, కానీ అందులో ఒక్క శ్లోకము విన్నా నువ్వు ఆచరణ చేస్తే, ఒకే ఒక శ్లోకం ఆచరణ చేసినా కూడా నువ్వు మారిపోతావు అన్నాడు. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఎంత జ్ఞానం ఉందో ఆలోచించుకోవాలన్నమాట. ప్రతి శ్లోకంలో మనం మారడానికి అవకాశం ఉంది. మనకు శ్లోకాలు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. తప్పు లేకుండా చదవడం వస్తే సరిపోతుంది. దాని కింద ఉన్న మీనింగ్ ఏంటి? ఇప్పుడు యుక్తాహార విహారాశ అంటే స్టార్ట్ చేసేయాలి. ఏంటి, ఏం ఆచరణ అయిపోయింది, మీకు నెత్తికి ఎక్కేసింది, అది చదవాల్సిన అవసరం రాదు. అట్లా మనం కథల రూపంలో చదువుకోవాలి. ఇది ఒక స్టోరీ. ఇప్పుడు ఎంత బాగుంది చూడండి.
లేచి నుంచి మన కుటుంబంలో ఉన్నది కదా తినడం. ఏం తినాలి? మనం చెత్తా చెదరం తింటున్నాం కదమ్మా. ఇప్పుడు ఫ్రూట్స్ కూడా మంచిగా రావట్లేదు. అట్లా అంటే మనం ఏం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, మరి ఎవరి చేత వండింది కూడా తీసుకోవాలన్నది కూడా ఉంటుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు వండింది కూడా తినడానికి మనకి సాధకులకి పనికిరాదు. మనం ఫంక్షన్ వెళ్తున్నాం, తింటున్నాం, అదేం చేస్తుందంటే ఒక అడుగు నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది. మీకు అర్థమవుతలేదు. తినడం వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది. మీరు ఇంత కష్టపడి ఇన్ని క్లాసులు పెట్టి ఇంత సాధన చేసి మనం ముందుకు వెళ్ళడానికే కదా. ఒక ఫంక్షన్ ఆహారం నిన్ను వెనక్కి తీసుకెళ్తుందంటే బుద్ధి వికసించిందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. మనకు సాధన ముఖ్యమా, ఈ పనికి మన ఆహారం ముఖ్యమా? ఆహారమే మనల్ని విహారం వైపు, చేష్టల వైపు నడిపిస్తుంది. అందుకని మనం తినే ఆహారం, ఒక గురువింటికి వెళ్ళినాం, ఆ గురువు ద్వారా ప్రసాదం దొరికితే తినేయాలి. అంటే మనము ఎవరి ద్వారా ఆహారం తీసుకుంటే మంచిదంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఆహారంతోనే మన వ్యవహారం మారుతుందమ్మా. ఇప్పుడు మీకు సాధన చేయాలని ఉంటుంది, ఆత్మ చెప్తుంది చేయమని, బుద్ధి చెప్తుంది, మనసు ఏం చెప్తుంది? బయట ఆహారం తిన్నారు కదా, అది మనసుగా ఏర్పడుతుంది. నేను మీకు మొన్నటి క్లాస్లో చెప్పిన, అమ్మాయి క్లాస్లో చెప్పిన, ఏమని చెప్పిన? మనం తినే ఆహారము ఏమేమిగా తయారైతే అని చెప్పిన? మాంసము, రక్తంగా, మనస్సుగా. అంటే మలంగా ఉంటుంది, మనస్సు కూడా ఏర్పడుతుంది. అంటే చూడండి, మనం తినే ఆహారం మనస్సుగా ఏర్పడుతుంది. అంటే ఏ ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అందుకని ఏది పడితే అది తినడు కుదరదు. కాబట్టి సాత్వికమైన